నమస్తే అండి. అమ్మ చేతి అభిరుచులకు స్వాగతం. ఈరోజు స్పెషల్ చెట్టినాడు ఆలూ రైస్. ఇలా ఆలూతో రైస్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఆలూ రైస్కి వేరే కర్రీస్తో అవసరం లేదు. చక్కగా ఇలాగే స్పెషల్ టేస్ట్తో చాలా బాగుంటుంది. కాస్త డిఫరెన్స్ కోసం రైతాతో ట్రై చేయొచ్చు. ప్రాసెస్ వెళ్లే ముందు ఒక టిప్: బఠానీలు పచ్చివైనా నానినవైనా డీప్ ఫ్రీజర్లు షెల్ఫ్లో ఉంచితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్లేవర్తో అందుబాటులో ఉంటాయి. ఆలూ రైస్ ప్రాసెస్ చూద్దాం. కట్ చేసిన 3 బంగాళదుంపలు, కప్పు బఠానీలకు ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. బఠానీలు ఉడికినది లేనిది చెక్ చేసి అలాగే ఆలూని కూడా తొక్క తీసి స్మాష్ చేసి ఉంచాలి. స్టవ్ పై ప్యాన్ ఉంచి అందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసి దోరగా వేపాలి. అందులోనే 2 ఎండిమిర్చిని యాడ్ చేసి వేగాక చల్లార్చి మిక్సీ వేసి ఉంచాలి. కళాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి 10 జీడిపప్పులు వేసి దోరగా వేపి తీసి ఉంచాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అందులోనే వేసి 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 దంచిన వెల్లుల్లి, 2 ఆనియన్ స్లైసెస్, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసి దోరగా వేపాలి. టమాటా ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చిరిమిన ఆలూని వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్, ఉడికించిన బఠానీ, రోస్టెడ్ కాజు, మిక్స్ వేసిన పౌడర్ యాడ్ చేసి 2 నిమిషాలు వేపాలి. ఇప్పుడు 3 బౌల్స్ రైస్ని యాడ్ చేసి ఆలూ మిక్చర్లో బాగా కలిసేలా వేపాలి. ఆలూ రైస్కి బాస్మతి రైస్ కన్నా మసూర్ రైస్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తంగా బాగా కలిసేలా వేపి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లి 1 టీ స్పూన్ లెమన్ డ్రాప్స్ కూడా యాడ్ చేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. టేస్టీగా చెట్టినాడ్ ఆలూ రైస్ రెడీ అండి. పూర్తిగా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.